బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో సినిమా రేంజ్లో స్మగ్లింగ్ జరిగింది. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో భారీగా కొకైన్ పట్టువేతకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 15 కోట్ల రూపాయల కొకైన్ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఇథియోపియా నుంచి వచ్చిన యువకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. కొకైన్ టాబ్లెట్లను కడుపులో పెట్టుకుని వచ్చాడు ఏకంగా నిందితుడు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఢిల్లీలో సినిమా రేంజ్లో స్మగ్లింగ్ జరిగింది. ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులో భారీగా కొకైన్ పట్టివేతకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 15 కోట్ల రూపాయల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఎన్ని యాక్షన్స్ తీసుకున్నప్పటికీ ఈ మత్తు పదార్థాల అక్రమ రవాణా మాత్రం అడ్డుకట్ట పట్టం లేదు. పలు రకాల పద్ధతుల్లో డ్రగ్స్ని రవాణా చేస్తూనే ఉంటున్నారు. ఈ క్రమంలోని ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సంబంధించి ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులో భారీగా కొకైన్ పట్టివేత జరిగింది. అంతర్జాతీయ ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ నిందితులను పట్టుకోవడం జరిగింది అధికారులు. వారి నుంచి ఏకంగా 1 కాదు 2 కాదు 40 కోట్ల రూపాయలంటూ కూడా తెలుస్తుంది. 15 కోట్ల రూపాయలుగా తెలుస్తుంది. ఒకసారి ఆ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. ఆన్ ద బేసిస్ ఆఫ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ది కస్టమ్స్ ఆఫీసర్స్ ఎట్ IGI Airport, New Delhi have booked a case of smuggling against one Kenyan passenger who arrived at Terminal 3, IGI Airport, New Delhi on 24/1/2025 by flight number ET688 dated 23/1/2025 from Addis Ababa. The packs after this, దానికి సంబంధించిన ప్రెస్ నోట్ని మీరు చూస్తున్నారు. was brought by the customs officers to the Office of Prevention Customs అంటూ కూడా shift location at International Airport of Terminal 3, IGI, New Delhi on 24/1/2025 అంటూ ఆ అంశానికి సంబంధించి మీరు చూడొచ్చు. అయితే దీని మీద కస్టమ్స్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. కస్టమ్స్ అధికారులు చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆ కాపీని మీరు చూస్తున్నారు. వాళ్ళు ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. ప్రెస్ నోట్లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించిన పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎయిర్పోర్ట్లో భారీగా కొకైన్ పట్టుకోవడం జరిగింది. వీడొక్కడే సీన్ రిపీట్ అయ్యిందా అంటే అటువంటి మాట వినిపిస్తూ ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ అంటూ కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద ప్యాక్స్ ఇన్ఫార్మ్డ్ ద ఆఫీసర్స్ దట్ హ్యాడ్ సీక్రెటెడ్ క్యాప్సూల్స్ కంటైనింగ్ నార్కోటిక్స్ ఆర్ psychotropic substances inside his body and agreed to undergo medical procedures for their removal. The packs was then taken to Safdarjung Hospital for medical procedures. During his stay at Safdarjung Hospital, he eased out 67 capsules. 67 capsules ni 67 బిళ్ళలో ఉన్నాయి చూసారా, అలాంటి 67ని అతగాడి శరీరం నుంచి బయటకు తీస్తారంట ఆపరేషన్ చేస్తున్నప్పుడు. When these capsules were cut open, white color powder or granules suspected to be narcotic substance weighing 996 grams 996 గ్రాములు దాదాపుగా 1 కేజీ సుమారు was recovered and on initial testing was found to be positive for cocaine. The said cocaine weighing 996 grams is estimated to be valued at 14.94 crore అంటూ కూడా చెబుతూనే in view of foregoing, it was clear that the said packs had violated provisions of Section 8 of the NDPS Act 1985 and had committed offence punishable under Section 21, Section 23 and Section 29 of NDPS Act 1985. Accordingly, the packs has been placed under arrest under Section 43B of NDPS Act 1985 on 7/2/2025. The said white powdery substance suspected to be cocaine has been seized along with concealing material under Section 43A of NDPS Act అంటూ కూడా ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. మీరు గమనిస్తే కనుక ఎంత అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ మాఫియా మాత్రం తమ నెట్వర్క్ని విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ఆ నార్కోటిక్ సబ్స్టాన్సెస్ని తరలించే ప్రయత్నంలో చూస్తే కనుక మీరు గమనిస్తే మనిషి శరీరంలో పెట్టి పంపిస్తోంది ఏకంగా. అసలు మనం ఊహించగలమా? దాదాపుగా 996 గ్రాములు
బా, అసలు ఊహిస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. కనీసం అంటే ఏ 10 గ్రాములు 20 గ్రాములు పోనీ 100 గ్రాములు 200 గ్రాములు కూడా కాదు, మన శరీరంలో కేజీ బరువు, అది మన శరీర అవయవాలు కాకుండా శరీర అవయవాల్లో ఈ కొకైన్ని వాళ్ళు అనుమానించడం జరుగుతుంది. సుమారుగా కేజీ 960 గ్రాముల పైచిలకు వాళ్ళు చెప్పడం జరుగుతోంది. 996, ఇంకొక 4 గ్రాములు తక్కువ కేజీ. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి. అక్కడ మీరు క్లియర్గా చూస్తే కనుక వాళ్ళు నిన్న కాక మొన్న ఆ ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. ఆన్ ద బేసిస్ ఆఫ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ అంటూ కూడా, ఆన్ ద బేసిస్ ఆఫ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ఇన్పుట్ వచ్చింది. ఆ ఇన్పుట్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, లేకపోతే వాళ్ళని పట్టుకునే క్రమంలోనూ అప్పుడు బయటపడడం జరిగింది. లేకపోతే ఇంకేమైపోతున్నది? దాదాపుగా కేజీ కొకైన్ మార్కెట్లోకి వచ్చేద్దును. అప్పుడు మళ్ళీ దానికి పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి దాపరించేది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక అక్కడ ఎంట్రన్స్లోని స్పెసిఫిక్ ఇన్పుట్స్ వచ్చాయంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఆన్ ద బేసిస్ ఆఫ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అంటే స్పెసిఫిక్గా ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వచ్చిన తర్వాత దాన్ని యాక్ట్ చేసినప్పుడు పట్టుకోవడం జరిగింది. అది కూడా ఒక మనిషి డైరెక్ట్గా పట్టుకునే సందర్భం లేదు, ఆ మనిషి శరీరంలో గుర్తించారు దీన్ని. ఆయన శరీరంలో, అతగాడి శరీరంలో 996 అంటే 4 గ్రాములు తక్కువ కేజీ, 4 గ్రాములు తక్కువ కేజీ కొకైన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించిన సందర్భం, ఆ ట్రీట్మెంట్ కావచ్చు, ఆ ప్రొసీజర్ కావచ్చు, ఆ మెడికల్ ప్రొసీజర్ కంటిన్యూ అయిన తర్వాత అప్పుడు గుర్తించడం జరిగింది. మొత్తం 67 క్యాప్సూల్స్ను స్వాధీనం చేసుకున్నారు. వాటి బరువు 996 గ్రాములుగా వాళ్ళు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అదే అంశాన్ని ప్రస్తావించారు. 14.94 కోట్ల రూపాయల విలువైన కొకైన్ని స్వాధీనం చేసుకున్నామంటూ కూడా అధికారులు చెప్పుకొచ్చారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.